మెంతా తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు కేంద్రం నుంచి సాయం కావాలని రాష్ట్ర సర్కార్ కోరింది. తుఫాన్ ప్రభావం కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం ఏపీలో పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ వాసుమి బసు, కేంద్ర వ్యవసాయ రైతుల సంక్షేమ శాఖ సంచాలకులు డాక్టర్ కె పొన్నుస్వాముల నేతృత్వంలోని 8 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృందం అమరావతిలోని సచివాలయానికి వచ్చారు. మెంతా తుఫాన్ కలిగించిన నష్టం గురించి రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్ కోసం 680 డ్రోన్లు ఉపయోగించామని తెలిపారు. మొత్తం 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని అన్నారు. 443 మండలాల్లో తుఫాన్ ప్రభావం చూపించిందని, విపత్తు కారణంగా 3 మృతి చెందినట్లు వివరించారు. 9,960 ఇళ్లు నీట మునిగాయని, 111,402 మంది నిరాశ్రులైనట్లు స్పష్టం చేశారు. తుఫాన్ సహాయక చర్యల్లో 12 ఎన్డీఆర్ఎఫ్, 13 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను, 1702 వాహనాలను, 110 మంది క్షతగాత్రులను, అదేవిధంగా పెద్ద ఎత్తున గజ ఈతగాళ్లను వినియోగించామని వెల్లడించారు. 22 జిల్లాల్లో 2,471 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 192,441 మందికి పునరావాసం కల్పించినట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు.